గౌరవనీయులైన మంచిర్యాల డిఓ గారికి, సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు సార్ గారికి, అండ్ లక్ష్మారెడ్డి సార్, మనోహర్ రెడ్డి సార్, అండ్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ అందరు మ్యాథ్స్కి వెల్కమ్ సార్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో సమగ్ర శిక్ష అండ్ టిఎంఎఫ్ మంచిర్యాల తరపున ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. సో మాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి హౌ టు ప్రిపేర్ యూట్యూబ్ లెసన్స్ అండ్ ఆన్లైన్ క్లాసెస్. సో మనకందరికి తెలుసు నేటి పాండమిక్ సిచ్యువేషన్లో ఆన్లైన్ క్లాసెస్ అవసరం ఎంత ఉందో, అండ్ ఆన్లైన్ క్లాసెస్తో పిల్లల ముందుకు మనం ఎట్లా వెళ్ళాలో ఇవన్నీ గురించి తెలుసుకుందామండి. సో నా పేరు విఠల్ మామిళ్ళ, వర్కింగ్ యాజ్ పీజీటీ మ్యాథమెటిక్స్ ఇన్ టిఎస్ మోడల్ స్కూల్ ఎలగందల్, కరీంనగర్. సో నాతో పాటు కోహోస్ట్ వచ్చేసి ఎస్ సత్యనారాయణ సార్, టీజీటీ మ్యాథ్స్ టిఎస్ మోడల్ స్కూల్ చిగురు మామిడి, కరీంనగర్. ఒక్క నిమిషం సార్. మనం ఇక్కడ మనకు అందరికి తెలుసు సార్ మన ఆన్లైన్ క్లాసెస్ ఇంపార్టెన్స్ అండ్ ఆల్. సో ఫస్ట్ మేము ఏం చూస్తున్నామంటే దీనిలో ద మోడ్స్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్ ఏమేమి ఉంటాయి, అసలు మనం ఆన్లైన్ క్లాసెస్ని ఎలా చెప్పొచ్చు అందరికీ తెలిసిందే అండి, అయినా ఒకసారి రివిజన్ లాగా ఉంటుంది. అండ్ మనం దీంట్లో యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ ఎలా మెయింటైన్ చేయాలి అండ్ షూటింగ్ మనం ఎలా చేయాలి ఇవన్నిటి గురించి మనం తెలుసుకుందాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మోడ్స్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి మనకి రికార్డెడ్ మోడ్ అండ్ లైవ్ మోడ్. సో రికార్డెడ్ మోడ్ అంటే మనం ముందే రికార్డ్ చేసి పిల్లలకు అందించడం, లైవ్ మోడ్ అంటే లైవ్లీగా పిల్లలతో మనం ఇంటరాక్ట్ అవ్వడం. దీంతో రికార్డెడ్ మోడ్ వల్ల వచ్చే యూజెస్ ఏంటంటే సార్ మెయిన్లీగా మనం లైవ్ చెప్పినప్పుడు పిల్లలందరికీ, మన పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అందరికీ మొబైల్ అందుబాటులో ఉండడం చాలా అరుదు, తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి లైవ్ మోడ్ చెప్పడం కొంచెం ఇబ్బందులు ఛాన్సెస్ అయి ఉంటాయండి. రికార్డెడ్ మోడ్ అయితే మనం ట్రాన్స్ఫర్ చేయడం కానీ వాళ్ళ ఇష్టం ఉన్న టైంలో ఫ్రీ టైంలో చూసే ఛాన్సెస్ అనేది ఉంటుంది సార్. సో మెయిన్లీగా రికార్డెడ్ మోడ్లో మనకి ఏమేమి ఉన్నాయంటే సార్, రికార్డెడ్ మోడ్ మనం రికార్డ్ చేసి త్రూ యూట్యూబ్ ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ త్రూ వాట్సాప్ ఇవ్వచ్చు. సో మనం ప్రీ రికార్డ్ చేసి మన లెసన్స్ని యూట్యూబ్లో వాట్సాప్ త్రూలో అందించవచ్చండి. బట్ ఇక్కడ వాట్సాప్లో అందిస్తే ఒక ప్రాబ్లం ఏముంటుందంటే అండి, మెయిన్గా డేటా కన్జ్యూమ్ ఎక్కువవుతుంది. మనం సపోజ్ 50 మెంబర్స్ స్టూడెంట్స్కి పంపించాలనుకోండి, సో మన డేటా ఒక్కొక్కరికి 1 GB చొప్పున మనదే 50 GB డేటా వరకు అయిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. అట్లా కాకుండా పిల్లలకు కూడా డేటా ప్రాబ్లం ఉంటుంది, అండ్ నాట్ ఓన్లీ దట్ స్టోరేజ్ ప్రాబ్లం కూడా ఉంటుందండి. పిల్లలు అన్ని పాటలన్నీ కూడా స్టోర్ చేసుకోవాలంటే మొబైల్లో స్టోరేజ్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు రిసీవ్ చేసుకోవడం అనేది ప్రాబ్లం ఉండొచ్చు. సో దీని అన్నిటికీ అవాయిడ్ చేస్తూ మన యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసాం అనుకోండి, పిల్లలు వాళ్ళ ఇష్టమైన టైంలో చూసుకోవచ్చు, స్టోరేజ్ ప్రాబ్లం కూడా ఉండదు, అండ్ వాళ్ళ కన్వీనియంట్ టైంలో రివిజన్ కూడా కావాలంటే చేసుకోవచ్చు. సో అందుకే రికార్డెడ్ మోడ్లో ద యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ వన్. అండ్ ఇంకా చూస్తే సార్ ఆన్లైన్ మోడ్లో మనకు అందరికి తెలుసు, లైవ్ మోడ్లో జూమ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. త్రూ జూమ్ ఆర్ఎల్స్ గూగుల్ మీట్ కూడా మంచి ఆప్షన్ అండి. జూమ్ అండ్ గూగుల్ మీట్ రెండు కూడా మంచి ఆప్షన్స్. అండ్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ కూడా వన్ మోర్ లైవ్ మోడ్లో మనము పిల్లలకి టీచ్ చేయొచ్చండి. అది కాకుండా జియో మీట్ అని కూడా ఇంకొక ఆప్షన్ ఉంది. ఈ 4 యాప్స్లో మనం ఆన్లైన్లో పిల్లలకి, ఇప్పుడు జూమ్ అంటే మోర్ దాన్ 100 మెంబర్స్ కూడా మనం ఒకటేసారి టీచ్ చేయొచ్చు. ఈవెన్ గూగుల్ మీట్లో కూడా మోర్ దాన్ 100 మెంబర్స్ యూజ్ చేయొచ్చు. ద ఓన్లీ డిఫరెన్స్ జూమ్ అండ్ మీట్ ఈస్, జూమ్లో అయితే మనము డైరెక్ట్ మన సైడ్ నుంచే మ్యూట్ చేసేయచ్చు పిల్లలందరినీ, బట్ గూగుల్ మీట్లో వచ్చేసి పిల్లలు వాళ్ళు ఓన్గా మ్యూట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒకటి డిఫరెన్స్ జూమ్ మీట్. బట్ గూగుల్ మీట్ ఈస్ ద వెరీ సెక్యూర్డ్ వన్ ఈస్ ద గూగుల్ మీట్. మైక్రోసాఫ్ట్ టీమ్స్ వాళ్ళది కూడా యాప్ ఉందండి, ఇది కూడా చాలా సెక్యూర్డ్ అండి. బట్ ఇది ఆర్గనైజేషన్ కూడా దానికి కొన్ని సెటప్స్ ఎక్కువ అవసరం పడతాయండి మైక్రోసాఫ్ట్ వచ్చేసి. సో మనకు ద బెస్ట్ వచ్చేసి జూమ్ అనే యూజ్ చేయొచ్చు అండి, మీట్ అనే యూజ్ చేయొచ్చు. సో జూమ్ ఎలా యూజ్ చేయాలనేది మనకు సత్యనారాయణ సార్ నెక్స్ట్ ఆఫ్టర్ మై సెషన్ సార్ విల్ కంటిన్యూ. నెక్స్ట్ వచ్చేసి సార్ అసలు మనకి ఒక వీడియో లెసన్ షూట్ చేయాలంటే ఏమేమి అవసరం, ప్రీ రిక్విజైట్స్ ఏంది, మనం ఒక వీడియో లెసన్ షూట్ చేయాలంటే ద మెయిన్ థింగ్ ఫస్ట్ వచ్చేసి మనకు అందరికి తెలుసు
హార్డ్వేర్స్ ఏమేమి అవసరం అండ్ సాఫ్ట్వేర్స్ ఏమేమి అవసరం చూద్దామండి. సో హార్డ్వేర్స్ వచ్చేసి మనకి ఎస్పెషల్లీ మంచి మొబైల్ అవసరం అండి. ఏదైనా షూట్ చేయాలనుకుంటే మినిమం 20 మెగాపిక్సెల్ హార్డ్వేర్స్లో మొబైల్ ఫోన్ అండి. మొబైల్ ఫోన్లో మనకి ఎస్పెషల్లీ బ్యాక్ కెమెరా యూజ్ చేసి షూట్ చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఫ్రంట్ కెమెరా యూజ్ చేస్తే ఒక్కొక్కసారి మిర్రర్ ఇమేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మెగాపిక్సెల్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి మొబైల్ ఫోన్ బ్యాక్ కెమెరా యూజ్ చేయాలి అండ్ వర్టికల్ మోడ్లో యూజ్ చేస్తే మంచిగా 16:9 రిజల్యూషన్ సైజ్ పెట్టుకుంటే బాగుంటుందండి. మొబైల్ ఫోన్ మినిమం 20 మెగాపిక్సెల్ ఉంటే క్లారిటీ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి వీడియో షూట్ చేయడానికి గ్రీన్ బోర్డ్ ఆర్ వైట్ బోర్డ్ యూజ్ చేయాలి. మనకి గ్రీన్ బోర్డ్ అంటే తెలుసు మనకి, దానిపైన డస్ట్లెస్ చాక్ యూజ్ చేస్తే బాగుంటుంది సార్. అండ్ వైట్ బోర్డ్ వచ్చి 4x3 సైజ్లో వైట్ బోర్డ్ బాగుంటుంది సార్. గ్రీన్ బోర్డ్ ఆర్ వైట్ బోర్డ్ కూడా కాస్ట్ నాట్ మోర్ దాన్ 1000 రూపీస్, 1000 or 1100లో మన గ్రీన్ బోర్డ్ ఆర్ వైట్ బోర్డ్ వచ్చేస్తుంది సార్. నెక్స్ట్ మన కాలర్ మైక్. మనం ఇక్కడ పిక్చర్లో చూస్తే అండి బోయా BY-M11 హెడ్ అనే కాలర్ మైక్ ఉందండి. కాలర్ మైక్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన మొబైల్ ఫోన్తో షూట్ చేసినప్పుడు మన వాయిస్ క్లారిటీ, సౌండ్ క్లారిటీ ఉండాలంటే కాలర్ మైక్ యూజ్ చేయాలి సార్. ఎందుకంటే కొంచెం డిస్టెన్స్లో పెట్టి మనం షూట్ చేస్తాం కాబట్టి వేరే సౌండ్స్ అన్ని వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మనం అంత కష్టపడి షూట్ చేసింది పిల్లలకి సరిగా వినపడకపోతే మన కష్టం అంతా వృధా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని కాలర్ మైక్ యూజ్ చేస్తే సౌండ్ అనేది చాలా క్లారిటీగా వస్తుంది. వాళ్ళకి వినే వాళ్ళకి సౌండ్ క్లారిటీ చాలా ఉంటుందండి. ఇప్పుడు కాలర్ మైక్ చూస్తే మనకి అరౌండ్ 6 meters వైర్ ఇస్తాడండి. ఈ బోయా మైక్ వచ్చేసి దీంట్లో 6 meters వైర్ ఇస్తాడండి. మనకి ఇది మొబైల్ ఫోన్ హెడ్సెట్స్ పెట్టుకునే స్లాట్లో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది పెట్టుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఇది కాలర్కి పెట్టుకోవాలండి, ఇది కాలర్కి. అండ్ ఇక్కడ మొబైల్కి టచ్ చేస్తుంటే 6 meters వరకు మనం డిస్టెన్స్ పెట్టుకొని కూడా షూట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం షూటింగ్ అనేది మాక్సిమం 2 meters కంటే ఎక్కువ దూరంలో పెట్టి షూట్ చేయకుంటే బాగుంటుంది. మాక్సిమం 2 meters లో పెట్టి షూట్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేస్తే కెమెరా కాలర్ మైక్ మధ్యలో బటన్ ఉంటుందండి. ఈ బటన్ ఇది ఓపెన్ చేస్తే మనకు దాంట్లో ఒక బ్యాటరీ, ఇన్బిల్ట్ బ్యాటరీ వస్తుందండి. సో ఆ బ్యాటరీ మనకి చాలా రోజులు 6 months వరకు కూడా ఒక సింగిల్ బ్యాటరీ పనిచేస్తుందండి. సో దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1000 రూపీస్ ఉంటుందండి. 700 to 800లో కూడా మైక్ వస్తుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ కాలర్ మైక్ సార్. సో కాలర్ మైక్ తీసుకుంటే మనకు మేము యూజ్ చేసేది అయితే బోయా కాలర్ మైక్ అండి. క్లారిటీ, వాయిస్ క్లారిటీ అనేది చాలా బాగుంటుంది. మనము పిల్లలకు పంపించినా కూడా క్లారిటీ మిస్ అవ్వదండి. నెక్స్ట్ మనకు కావాల్సి వచ్చింది ట్రైపాడ్. ట్రైపాడ్ మనకి ఎందుకు అవసరం అంటే సార్, మనం షూటింగ్ చేయాలనుకుంటే సపోజ్ వేరే వాళ్ళు హెల్ప్ తీసుకొని షూట్ చేసుకుంటే 2 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనం ఎవరైనా పట్టుకొని షూట్ చేశారనుకోండి, పైకి కిందికి వీడియో షేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. సో ఇంకొకటి ఏంటంటే ఇంకొకళ్ళు హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. మనం ఆల్వేస్ మనం ఏ వీడియో షూట్ చేసుకున్నా మనకి ఇంకొకళ్ళు హెల్ప్ కావాల్సి వస్తుంది. సో ఈ 2 అవాయిడ్ చేయడం కోసం ట్రైపాడ్ అనే ఉంటుందండి, స్టాండ్ ఫర్ మొబైల్. సో ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది సార్ చూడండి, ఇది ట్రైపాడ్ సార్. సో ఇది కూడా ఇది బిలో 500 వస్తాయండి. మనకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ట్రైపాడ్ ఫర్ మొబైల్స్ అని కొడితే వస్తుందండి. మ్యాక్సిమం 500 లోపు వస్తుంది. దీని హైట్ వచ్చేసి 5 feet వరకు తీసుకోవచ్చు. 5 feet వరకు తీసుకొని 6 feet 7 feet కూడా దొరుకుతాయండి. బట్ అది కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది, 1500 2000 అట్లా ఉండొచ్చు అండి. బట్ మనకు క్లాస్ రూమ్ వైజ్కి ఓన్లీ 500 to 600 రూపీస్లో దొరుకుతుంది సార్. సో మన హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా కెమెరా హైట్ అనేది మన ఐ హైట్లో ఉండే చూసుకోవాలి సార్. ట్రైపాడ్ని అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలంటే మొబైల్ కెమెరా అనేది మన ఐ లెవెల్లో ఉండేట్టు చూసుకోవాలి సార్. దానికి కావాలంటే అడ్జస్ట్మెంట్ ఒక టేబుల్ పైన పెట్టుకున్నా మనకి సరిపోతుంది సార్. నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మనం ఏదైనా వీడియో తీసినప్పుడు లైటింగ్ అనేది బాగాలేకపోతే ఎస్పెషల్లీ మన మ్యాథ్స్ టీచర్స్కి, ఎందుకంటే మన బోర్డు మీద రాసేది పిల్లలకి సరిగ్గా కనిపించాలి, అది మన మెయిన్ ఇంటెన్షన్. కాబట్టి బోర్డు మీద రాసింది సరిగ్గా కనిపించాలంటే లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సో లైటింగ్ వచ్చేసి బోర్డుకి ఆపోజిట్గా లైట్ పెట్టుకోవాలండి. బోర్డు పైన లైట్ కాకుండా బోర్డుకి ఆపోజిట్లో లైట్ పెట్టుకోవాలండి. ఇంకా అది కాకుండా ఇంకా లైటింగ్ ఎక్కువ కావాలంటే సైడ్స్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బోత్ సైడ్స్ లైటింగ్ పెట్టుకుంటే
ఇంకా క్లారిటీగా వస్తుందండి. ఎందుకంటే మనం ఒక సపోజ్ ఒక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకున్నాం అనుకోండి, షాడో పడే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్పెషల్లీ వైట్ బోర్డ్లో మనకి రిఫ్లెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ఎస్ మనం నించున్నా కూడా మన షాడో కూడా బోర్డు మీద పడే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని చెప్పి 2 సైడ్స్ లైట్, ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లైట్ పెట్టుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ కూడా లైట్ పెట్టుకుంటే అప్పుడు చాలా క్లారిటీగా దీని షాడోని, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చే షాడోని రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న లైట్ కవర్ చేస్తారండి. అప్పుడు షాడో రాకుండా ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్స్ మనం ఏమేమి యూజ్ చేస్తాం. ఎస్పెషల్లీ మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ వచ్చేసి కెమెరా, ఓపెన్ కెమెరా యాప్. మనం నార్మల్ మొబైల్లో వచ్చే కెమెరాతో షూట్ చేస్తే అంత క్లారిటీ రాకపోవచ్చు అండి. దాంతోపాటు మొబైల్లో ఇన్బిల్ట్ వచ్చే కెమెరా వల్ల కొన్ని కండిషన్స్, రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయండి. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే మాక్సిమం 8 minutes 10 minutes కంటే ఎక్కువ షూట్ చేయలేము మొబైల్ ఇన్బిల్ట్ కెమెరా వల్ల. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం ద బెస్ట్ యాప్ అండి మేము అందరం యూజ్ చేసే యాప్ ఓపెన్ కెమెరా యాప్. ఇక్కడ మీరు చూస్తుంటే ఓపెన్ కెమెరా యాప్, ఇది దాని ఐకాన్ అండి. ఓపెన్ కెమెరా యాప్ మీకు గూగుల్ వాళ్ళకి ఆండ్రాయిడ్లో దొరుకుతుందండి, ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఐఓఎస్ వాళ్ళకి ఐఓఎస్ స్టోర్లో దొరుకుతుందండి. సో ఓపెన్ కెమెరా యాప్ ఇది ఫ్రీ అండి, ఫ్రీ యూజేబుల్, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఓపెన్ కెమెరా యాప్ అని టైప్ చేస్తే మనకి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో చిన్న సెట్టింగ్స్ ఉంటాయండి. మీకు సెట్టింగ్స్ వెళ్తుంటే అది మెయిన్గా ఎస్పెషల్లీ మన కాలర్ మైక్ కోసం ఎక్స్టర్నల్ మైక్ అని చెప్పి ఒకటి క్లిక్ చేసుకోవాలండి. అండ్ దాంతోపాటు ఈ ఓపెన్ కెమెరా యాప్లో డిఫరెంట్ మెగాపిక్సెల్ మనం షూట్ చేయొచ్చండి. ఏంటంటే సపోజ్ మనం 720 మెగాపిక్సెల్ కానీ 1080, 2000, 4K మెగాపిక్సెల్ కూడా మనం షూట్ చేయడానికి అవకాశం ఉంది ఓపెన్ కెమెరా యాప్లో. ఎందుకంటే మనం 720 అనేది నార్మల్ హెచ్డి, మనం క్లారిటీ ఉండాలంటే మినిమం 1080 హెచ్డిలో ఆర్ ఫుల్ హెచ్డిలో మనం షూట్ చేస్తేనే క్లారిటీ అనేది ఎక్కువ ఉంటుందండి. మనం కావాలనుకుంటే హైలో షూట్ చేసి మనం లోకి కన్వర్ట్ చేయొచ్చు. సపోజ్ ఓపెన్ కెమెరా యాప్లో 4Kలో షూట్ చేసామనుకోండి, దాన్ని మనం ఎడిట్ చేసినప్పుడు తక్కువ చేయడం వల్ల మన జీబీ అనేది తక్కువ వస్తుంది. సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఓపెన్ కెమెరా యాప్లో మినిమం 4Kలో మనం షూట్ చేయండి. 4K ఆర్ 2K ఫుల్ హెచ్డి. మినిమం వచ్చేసి 1080, అంతకన్నా తక్కువలో మనం షూట్ చేస్తే క్లారిటీ అనేది దెబ్బతింటుంది సార్. సో దట్ ఈస్ అబౌట్ ఓపెన్ కెమెరా యాప్ అండి. నెక్స్ట్ మనం షూట్ చేసిన వీడియోని ఎలా ఎడిట్ చేయాలి. ఎడిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం కంటిన్యూస్ వీడియో షూట్ చేయలేము. సో ఒక 10 minutes షూట్ చేసి మధ్యలో ఆపడం. ఇంకా వన్ మోర్ థింగ్ అండి, మనం షూట్ చేసేటప్పుడు ఫ్యాన్ ఏసీ ఉండేలా చూసుకోండి. ఏసీ లేకపోతే ఫ్యాన్ అనేది ఆఫ్ చేసి షూట్ చేయాలి. ఒకవేళ ఫ్యాన్ ఉంది అనుకోండి, ఆ ఫ్యాన్ సౌండే ఎక్కువ వస్తుంది. సో ఫ్యాన్ ఆఫ్ చేసి షూట్ చేయడం వల్ల మనం మాక్సిమం 10 minutes కంటే ఎక్కువ షూట్ చేస్తే మనకి స్వెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే పాజ్ చేసి షూట్ చేయడం లేదా కట్ చేసి షూట్ చేయడం, 10 minutes ఇట్లా షూట్ చేసుకుంటుంటే మళ్ళీ వాటన్నిటిని కూడా ఎడిట్లో యూకట్ ఎడిటర్ అనే ఒక యాప్ ఉందండి. ఆ యాప్లో మనం అన్నిటిని కూడా యాడ్ చేయడం. సో మోర్ దాన్ 1, 2, 3 వీడియోస్ యాడ్ చేయడం కానీ, వీడియోస్ని క్రాప్ చేయడం కానీ, ఇవన్నీ కూడా యూకట్ ఎడిటర్లో చేయొచ్చండి. మనకు సత్యనారాయణ సార్ నెక్స్ట్ చెప్తారండి ఎట్లా చేయాలో, లైవ్లో చూపిస్తారండి. అండ్ కైన్ మాస్టర్ అనేది ఇంకోటి మనకు అందరికి తెలుసు. కైన్ మాస్టర్ వీడియో ఎడిటర్, దీన్ని కూడా మొబైల్లో యూజ్ చేయొచ్చు. ఇది ప్రీమియం వర్షన్ అండ్ పెయిడ్ వర్షన్ ఉంటుంది సార్. నెక్స్ట్ ల్యాప్టాప్లో చేయాలంటే కెడెన్ లైవ్ అనే సాఫ్ట్వేర్, మనం ఫ్రీ సాఫ్ట్వేర్ అండి. దీన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు వీడియోస్ అన్ని కూడా. యూకట్ ఎడిటర్, కైన్ మాస్టర్, కెడెన్ లైవ్. సో మోస్ట్ యూజర్ ఫ్రెండ్లీ వచ్చేసి మనకు యూకట్ ఎడిటర్ ఉంటుంది సార్. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. మనం 1-2 సార్లు దాన్ని వాడితే మనకి ఈజీగా తెలుస్తుంది సార్ యూకట్ ఎడిటర్. ఈ కైన్ మాస్టర్ అండ్ కెడెన్ లైవ్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుందండి. సో better, I suggest for beginners, Yucat editor would be the best option, sir.